తప్పు ఉంది కాబట్టి గురువు ఏం చేస్తాడంటే ఆ తప్పు ఆయన తీసుకుంటాడు. మనం తప్పు మంత్రాలు చదివినా, తప్పు మాట్లాడినా, తప్పు చేసినా మన పాపాలు ఎవరు తీసుకుంటారు? పుణ్యం ఎవరైనా తీసుకుంటారు. మీరు చేయండి, ఎవరినో హత్య చేసిన ఆ పాపాన్ని మీరు తీసుకోండి అంటే ఎవరు తీసుకుంటారు? నేను తిరుపతి వెంకటేశ్వర స్వామికి గుడి కట్టించాను, నేను నా పుణ్యం మీరు తీసుకోండి అంటే ఎవరు తీసుకుంటారు? పుణ్యం వల్ల బోల్డ్ ప్రయోజనం ఉంది, పాపం వల్ల ఏం ప్రయోజనం ఉంది? పాపాన్ని ఎవరు తీసుకోరు, సొంత వాడు కూడా తీసుకోరు. వద్దని మాకు ఎవరైనా ఒక పెద్దది పెట్టారు, మీ పేరు చెబుతామని చెప్పండి అంట. ఎక్కడో హత్య జరిగింది, ఏమో మీ పేరు బాగా ఉంటే మీ పేరు చెబుదామంటే సిద్ధమా? ఎవరన్నా పాపానికి ఒప్పుకోమన్నారు, ఎవరో పుణ్యానికి ఒప్పుకుంటాం. అగో ఆ పాత గురువు తీసుకుంటాడు. పాపం వచ్చిందా, నేనున్నాగా నీ తరఫున నేను